ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి ఏమన్నారో చూద్దాం ఒకసారి. మహారాష్ట్రకు పోయి ఏం మాట్లాడిరు, ఏమన్నారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణలో చేసినట్టు చేస్తాం. ఏం చేస్తావు నాయన? తెలంగాణలో ఏం చేస్తున్నావు నువ్వు? ఆడ ఏం చేస్తావు? తెలంగాణలో చేసినట్టు సర్వనాశనం చేస్తా అని చెప్తున్నావు మహారాష్ట్ర ప్రజలకు. మహారాష్ట్ర ప్రజలారా, మీరు కూడా బార్డర్లో, ఈ ఆదిలాబాద్ బార్డర్లో ఆ బెల్ట్లో తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అర్థం చేసుకోండి, మీరు 10 మందికి తెలియజేయండి. నాకు హిందీ పర్ఫెక్ట్గా రాదు, కానీ వచ్చి ఉంటే నేను మొత్తం మీ భాగవతం అంతా రోజు ఒక వీడియో రూపంలో చెప్పేవాడిని. కాంగ్రెస్ని గెలిపిస్తారంటే తెలంగాణలో ఏం చేస్తున్నారో తెలంగాణలో చేసినట్టే చేస్తారంట. తెలంగాణలో ఎట్లా చేస్తున్నారో అట్లా చేస్తారంట. అంటే తెలంగాణలో అదేదో పింఛన్ పెంచుతాను 2000 నుంచి 4000 చేయలేదు, అట్లనే చేస్తా అంటున్నారు. తెలంగాణలో ఏమేమైతే ఈ దారుణాలు దుర్మార్గాలు చేస్తా ఉన్నారో ఇక మనం కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. పింఛన్ పెంచలే, రైతు బంధు ఆపేసిరు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, దానికి తులం బంగారం లేదు, బోనస్ లేదు, ఏది లేదు. ఆ రుణమాఫీ బోగస్సు ఎవరికైందో తెలియదు. సో ఇట్లా అన్ని నమ్మించి మోసం ఏ విధంగా చేసిందో తెలంగాణ రాష్ట్రంలో, మహారాష్ట్రలో గెలిస్తే కూడా ఘటన చేస్తా అని చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఆనిముత్యాలు అక్కడికి పోయి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారు. రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారంట. మరి మీరు ఎవరికి దోష పెడతారు? ఢిల్లీ వాళ్ళకి దోష పెడతావురా? ఇటలీ వాళ్ళకి దోష పెడతావురా? ఎవరికి దోష పెడతా ఉన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు 75-25, 75% ఏమో రాహుల్ గాంధీకి పోతా ఉంటుంది మూట, 25% ఏమో మోడీకి పోతా ఉంటుంది. ఎందుకంటే మోడీ ఏమో కేసులకు వెళ్ళి కాపాడాలి, రాహుల్ గాంధీ ఏమో సీఎం సీట్కి వెళ్ళి కాపాడాలి, సీట్ నుంచి దిగకుండా కాపాడాలి. సో కాకపోతే 75-25 మీ మొత్తానికి దింపేస్తే ఈ 75 రావు, 25 రావు, పార్టీ మొత్తం ఆగమవుతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి చాలా తెలివిగా 75 ఇక్కడ పోతున్నాయి రాహుల్ గాంధీకి, 25 మోడీకి పోతున్నాయి. చాలా పక్కడబందిగా ప్లాన్ చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు. తెలివి కల్లోడు ఈ విషయంలో. రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోసుకోవడానికి రారంట, వీళ్ళు వస్తారు, వీళ్ళు దోసుకపోతారు, ఇంకొకటికి అవకాశం ఉండదన్నమాట. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికే ఓటేయండి, తెలంగాణలో చేసినట్టే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? ప్రజలను అడుగుదామా, పోదామా? నేను మొన్ననే చెప్పిన, ఏ ఊరు తీసుకుంటారో తీసుకోండి. కొడంగల్ నియోజకవర్గంలోనే ఎన్ని గ్రామ పంచాయతీ 7 మండలాలు ఏమున్నాయి, అవిట్లలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అన్ని గ్రామ పంచాయతీలు ఒక గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. నేనే లైవ్ కెమెరా సెటప్ పెడతా, ఎలాంటి కట్ లేదు, ఎలాంటి ఎడిటింగ్ లేదు, లైవ్ సెటప్ స్టార్ట్ చేద్దాం. ఊరు మొదటి నుంచి స్టార్ట్ చేసి ఊరు చివరి దాకా ప్రతి ఇల్లు ప్రతి గడప తిరుగుదాము. 6 గ్యారెంటీలు తెలంగాణలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తే దేనికంటే దానికి రెడీ అని చెప్పేసి నేనే ఓపెన్ సవాల్ ఇస్తున్నా. ఇదే న్యూస్ లైన్ వేదిక, ఇదే తెలంగాణ పత్రిక, మీకు 100% మీకు జేజేలు వలుకుతుంది. 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలైనాయని ఒక్క గ్రామ పంచాయతీలో 100% అయినా సరే, ఒక గ్రామ పంచాయతీలోనైనా 100% అమలైనాయని నిరూపించారు అనుకోండి, 6 గ్యారెంటీలు బాంచన్ దేనికంటే దానికి రెడీ, దేనికంటే దానికి రెడీ. అది చేత కాదు మనకి, ఎందుకంటే 7 అయితే లేవు కదా, 7 అమలు అయితే లేదు కదా. నువ్వు చూపించడానికి ఏముంది? ఊళ్ళలోకి పోతే కెమెరా పెడితే ముసలోళ్ళ కాడిపోతే తిట్ట కూడా తిడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆ తిట్లు తింటే ఇంకో మనిషి అంటాడు ఎవడు బతకాడు, ఆ తిట్లు కనుక వింటే. కానీ నువ్వు ఎందుకు మరి ఏమవుతుందో నాకు తెలియదు, మరి నీకేముందో ఏం లేదో నాకు తెలియదు, కానీ అంత అద్భుతంగా తిడతా ఉన్నారు, అంత అద్భుతంగా నీకు అక్షింతలు పెడతా ఉన్నారు. మా సర్కారు వచ్చిన 25 రోజుల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 25 రోజుల ఏం అబద్ధాలు రా నాయన ఇవి. అమెరికా మన మహారాష్ట్రకు పోయి 25 రోజులలో చేయడం ఏంది? 125 రోజులనా? ఇది 25 రోజులనా? ఊరు నాయను, ఈ అబద్ధాలు పాడిగాను, ఈ అబద్ధాలు మరి ఆ జనం అటనే నమ్ముతురు అయింది కొంపదీసి. గింత పచ్చి అబద్ధమా? 25 రోజులలో నువ్వు 18,000 కోట్ల రుణమాఫీ చేసినావా? సిగ్గు అనిపిస్తలేదు? ఇట్లా బూతులు మాట్లాడతారా? ఇట్లా అబద్ధాలు చెప్తారా? ఈ అబద్ధాలు అంటే బూతులే, పచ్చి అబద్ధాలు, పట్టపగటిలు. మహారాష్ట్ర పోయి చెప్పురు ప్రజలారా, మన దగ్గర ఏమైనా రుణమాఫీ 25 రోజులలో రుణమాఫీ అయిపోయిందా 18,000 కోట్లది? డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి అడగండి అంట. ఇంత ఇంకా అబద్ధం చెప్పి మళ్ళీ అబద్ధాన్ని నమ్మించడం కోసం మీకేమైనా డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి అడగండి అంటున్నాడు అక్కడికి పోయి ప్రచారం. మా పనితీరుతో కేసీఆర్ పేరు వినపడకుండా ఆనవాళ్ళు లేకుండా చేసినామంట. అబ్బా, ఇది మాత్రం నిజమా? నువ్వు కేసీఆర్ పేరు వినపడకుండా చేయడం కాదు,
కేసీఆర్ని ఇంకొక 10 సంవత్సరాల పాటు మర్చిపోకుండా చేసినావు నువ్వు వచ్చి. నువ్వు రాకపోతుంటే కేసీఆర్ మీదనో ఆ ప్రభుత్వం మీదనో ఆ పార్టీ మీదనో ఉన్నటువంటి వ్యతిరేకత ఆర్డర్ ఇంకొంత బలపడతా ఉండే మూడోసారి వాళ్ళు అధికారంలోకి వస్తే. కానీ నువ్వు అధికారంలోకి వచ్చినాక గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత అంతా జీరోకు పడిపోగా ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాల పాటు ఇంకొక 10-15 సంవత్సరాల పాటు మళ్ళీ ఎవరికి తప్పు దయచేసి పొరపాటున కూడా మళ్ళీ ఇంకొకరికి మనము అధికారం కట్టబెట్టొద్దు, అనవసరంగా గెలిపించి ఆగం చేసుకోవద్దు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండని. అలా కేసీఆర్ గురించి మాట్లాడుకొని ఊరు లేదు, మాట్లాడుకొని గల్లి లేదు, మాట్లాడుకొని ఇల్లు లేదు. నువ్వు ఏ ఇంట్లోకి పోయి అడిగినా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే చాలు, రేవంత్ రెడ్డి గురించి పేరు ఎత్తితే చాలు కేసీఆర్ పేరు గుర్తు చేసుకుంటారు ప్రజలు. అది నువ్వు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇలా నీ పేరు ఎత్తగానే వెంటనే కేసీఆర్ అరే అమ్మ ఏం ముఖ్యమంత్రి రా, ఈయనకి మాట్లాడనికనే వస్తలేదు, ఆయన పెద్ద మనిషి ఉంటుండే, మాట్లాడితే ఓ ఋషి ఉంటుండే, పశు ఉంటుండే, ఓ లెక్క ఉంటుండే, ఓ పత్రం ఉంటుండే అని చెప్పేసి జనం ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటారు. నిన్న ఒక ముసలమ్మ నేను రాత్రి నువ్వు చూసిన 25 కాదు నేను రాత్రి ఒక బయట చూసిన ఇద్దరు ముసలమ్మలు మాట్లాడుకుంటారు. నేను లైక్ కొట్టినా అబ్బా కొట్టినట్టున్నా. ఇద్దరు ముసలోళ్ళు మాట్లాడుకుంటారు. ఇద్దరు ముసలోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటారు? కేసీఆర్ను మరిపించిన అన్నావు కదా, దొరకబట్టు ఒకసారి. సో ఇట్లా కేసీఆర్ గాడిపోయి కూడా కేసీఆర్ పేరు చెప్పకుండా నువ్వే ప్రచారం చేస్తున్నావు అంటే ప్రజలు మర్చిపోయి ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు కేసీఆర్ గెలవలేదు, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, నీకాడ బీజేపీ మీరు సగం సీట్లు పంచుకున్నారు. 8 సీట్లు నీకు వచ్చినాయి, 8 ఎంపీ సీట్లు ఆయనకు వచ్చినాయి. కేసీఆర్ పార్టీకి రాలేదు. తెలంగాణ ప్రజలు మరి అమాయకులు అయ్యారో మరి ఏమయ్యారో తెలియదు, మోసపోయారో తెలియదు. ఏదో రొట్టె దుంచినట్టే, ఒక రొట్టె ఉంటే రొట్టె దుంచినట్టే సగం తుంకనేమో ఈయనకు, సగం తుంకనేమో ఈయనకు అన్నట్టుగా 8 సీట్లు ఏమో బీజేపీకి, 8 సీట్లు ఏమో కాంగ్రెస్కు, ఒక సీట్ ఏమో ఆ ఎంఐఎంఓనికి ఇచ్చారు. 17 ఉంటే 17 ఇట్లా గిట్లా పంచుకున్నారు సమభాగాలుగా. మరి ఇది ఈవీఎంలను పెట్టి మేనేజ్ చేసుకుర్రా, ప్రజలే మరి సమభాగాలుగా వంచిర్రా, కేసీఆర్ని మొత్తానికి వద్దనుకుర్రా, ఇక దేవుడి కెరక. కానీ ఇప్పుడు మాత్రము నువ్వే మర్చిపోలేకపోతున్నావు కేసీఆర్ పేరుని. నువ్వు మొత్తం ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఇప్పటిదాకా ఎన్ని సభలు పెట్టి ఉంటావు? 10, 15, 20 సభలు పెట్టి ఉంటావా? ఈ 20 సభలల్లా 21 దాకా పొందాక పెట్టి ఉంటావు ఎన్నికల సభలతో కలుపుకుంటే. ఆ అన్నిట్లల్లా కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఒక్క సభను చూపి రేవంత్ రెడ్డి. నువ్వే మర్చిపోకపోతేవి, నువ్వే అది చేయకపోతే ప్రజలట మర్చిపోతారు. ఏ విధంగా మర్చిపోతారు? హిలుజినేషన్ అదేదో రోగం ఉంటుంది చూసినాం ఆర్యా 2 సినిమాలో, ఆమె కాజల్ అగర్వాల్కి వచ్చినట్టు చెప్తా ఉంటారు. సో అట్లా నీకు ఆ హిలుజినేషన్ అనేటువంటి రోగం ఏదో మతిమరుపు రోగం ఏదో వచ్చినట్టున్నది. చూసుకో, ఒకసారి చూపించుకో. అదాని ప్రధాని దోచుకుంటందుకే వస్తున్నారు. ధారావి భూమి మీద అదాని కన్ను పడ్డది. అదాని అండతోనే కూటమి సర్కారును కూలగొట్టిర్రు. ముంబైని లూటీ చేసేందుకే గుజరాత్ నుంచి వస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి. అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అయినప్పుడు మరి నువ్వు అదానితోటి ప్రధానితోటి ఎందుకు చేతులు కలుపుకొని కూర్చున్నావు? ఎందుకు చేతులు కట్టుకొని కూర్చున్నావు రేవంత్ రెడ్డి? దేనికోసం కూర్చున్నావు? ఇదేంది ఇది? ఏంటిది ఇది? ఇంత డ్రామాలు ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నావు చెప్పు ఇవన్నీ? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ అమాయకుల? ఇక చూడు, ఈడ నువ్వు మహారాష్ట్రకు పోయి మాట్లాడదేం ఇది, నువ్వు మోడీ కాడికి పోయి అన్నా నన్ను కేసుకెళ్ళి బయట పడేవే, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, నీ ఏలు మొక్తా, నువ్వు ఎట్లైనా చేసి ఆ ఓటు కేసులు మాత్రం రాకుండా చూసుకో, నువ్వు ఏం చేస్తావో తెలియదని చెప్పేసేమో మోడీ దగ్గర మోకరిల్లడం. అదానికేమో నువ్వు ఇక్కడ ఆయన ఇచ్చేటువంటి విరాళాలు తీసుకోవడం, నువ్వు రామన్నపేట దగ్గర 100,000 ఎకరాలు కట్టబెట్టి దందా చేసుకోవని రాష్ట్రాన్ని అప్పచెప్పడం. నువ్వు చేసేటువంటి దాని మీద ఆడికి పోయి నువ్వు మహారాష్ట్రకు ఏం ప్రచారం చేస్తున్నావు? लूटने के लिए गुजरात से 2 लोग निकला हुआ है, एक प्रधानी दूसरा अदानी. ये डबल इंजन के सरकार का मतलब एक अदानी दूसरा प्रधानी. ముంబై ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఊసరవెల్లి గుర్తొస్తుంది. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కావచ్చు, నాకు తెలిసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కావచ్చు. నువ్వు ఈడ చేసే సంసారం ఏమి ఇదే? ఏడిది? అదానితోటి సంసారం చేస్తున్నావు, మోడీతోనే సంసారం చేస్తున్నావు. ఆడికి పోయేవి సంసారం కాదని ఆయన మోడీ అదానిది వేరేదని చెప్తా ఉన్నావు. మరి ఇదేంటిది రేవంత్ రెడ్డి గారు? ఏంటిది ఇది?
నువ్వు మహారాష్ట్రకు ప్రచారం చేసినావు కదా, మరి నువ్వు దగ్గరకు వచ్చినప్పుడు ఈ మోదీతో ఎందుకు కలిసినట్టు, అదానితో ఎందుకు కలిసినట్టు, దేనికి కలిసినట్టు రానియొద్దు కదా, దరిదాపులకు కూడా రానియొద్దు కదా. जो स्लम है वहां पर जगह है बहुत कीमती है, सोने भी आप खरीद सकते, मगर मुंबई में एक गज का भी जगह आप नहीं खरीद सकते. इसीलिए वहां के जगह के ऊपर పగటేశకాళ్ళు వచ్చినట్టు వస్తారు ప్రజలారా. మహారాష్ట్రలో తెలుగు అర్థమవుతున్నటువంటి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. పగటేశకాళ్ళు వచ్చినట్టు వస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ కంటే కూడా మహా డేంజర్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఓ వైపులో లేస్తూ ఉంటే భయపడ్డాం. అరే అమ్మ, ఈ మతతత్వ పార్టీ ఇది, రేపటి నాడు మన మధ్య మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, రకరకాల మతాల వారు, జాతుల వారు తెలంగాణలో కలిసిమెలిసి బతుకు. హైదరాబాదు సిటీలోనే, తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ సిటీలో ఈ దేశంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు ఆ బతుకుదెరువు కోసం హైదరాబాదు సిటీకి వస్తారు, తెలంగాణ రాష్ట్రానికి వస్తారు. సో కాబట్టి ఈ రేపు వీడు బీజేపీ వాడు వస్తే ఏ రకంగా ఉంటుందో, ఎట్లా ఉంటుందో అని చెప్పేసి కొంత భయపడ్డాం మేము. బీజేపీ ఇక్కడ ఓ స్టేజ్లో అదిలేస్తప్పుడు తెలంగాణ వాదులుగా, తెలంగాణ బిడ్డలుగా, ఒక ఉద్యమకారులుగా, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నటువంటి బిడ్డలుగా, లెఫ్టిస్టు ఉద్యమాలు చేసినటువంటి ప్రాంత ప్రజలుగా. కానీ వాడిని మించినవాడు అయినాడు వీడు. బీజేపీకి మించినటువంటి బీజేపీ అన్న అక్కడో ఇక్కడో కొంత దేశభక్తి, కొంత ఆ ధర్మము, కొంత అది ఉంటుంది. వీళ్ళకి అది కూడా లేదు. దుర్మార్గులు, గూండాలు, రౌడీలు లెక్క దాడులకే తెగబడతా ఉన్నారు. బీజేపీని మించిపోయింది కాంగ్రెస్ పార్టీ. నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బీఎస్పీలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు, బీజేపీని వ్యతిరేకిస్తున్న ఏ రేంజ్లో వ్యతిరేకిస్తారో వాళ్ళు, అంబేద్కరిస్టులు కావచ్చు, లేకపోతే బీఎస్పీలో ఉన్నటువంటి ఆ బహుజన సిద్ధాంతాన్ని నమ్మినటువంటి నిఖార్స్ అయినటువంటి కార్యకర్తలు కావచ్చు, బీజేపీని ఎంత వ్యతిరేకిస్తారో కాంగ్రెస్ పార్టీ అంతకంటే రెట్టింపు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఈ దేశానికి దరిద్రమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. నిజంగా కూడా వాళ్ళ మాటలతోటి, వాళ్ళ వ్యాఖ్యలతోటి ఇలా నాకు ఏకీభవించాలనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, రాష్ట్రంలో చూస్తున్నటువంటి ఈ అరాచక పాలన, ఈ దౌర్జన్య పాలన, ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి ఈ రాకాసి పాలనను చూసిన తర్వాత నిజంగా కాంగ్రెస్ అంటే ఇంత దుర్మార్గంగా ఉంటుందా? అంతకు తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ ఉంది, కానీ మనకు ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కాబట్టి అప్పుడు కొంత మనకు ఎక్కువ అర్థం కాలే. బట్ ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది ఏ రకంగా నమ్మించి మోసం చేసి ఏ రకంగా గోస పెడతా ఉన్నారు, ఎట్లా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో కాబట్టి మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను నమ్మకండి, కాంగ్రెస్ని తరిమేయండి, అక్కడికి వెళ్ళి తరిమేయండి. ఇప్పటికే హర్యానా ప్రజలు చాలా తెలివి కల్లోలు. అక్కడ రైతు ఉద్యమం పుట్టినా కానీ ఈ కాంగ్రెస్ తోక ముడిచి పంపించేసారు. సో మహారాష్ట్రలో కూడా ఆ కాంగ్రెస్ కోరలు పీకితే జర్ర దారిలోకి వస్తారు. ఇప్పుడు గెలిపించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ దివాలా తీస్తూ ఉంది. అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఈ కాంగ్రెస్ పుణ్యాన ఏం జరుగుతూ ఉంది తెలుసా? టాయిలెట్, ఈ ఇంట్లో టాయిలెట్ ఉంటుంది కదా, బాత్రూమ్లకు కూడా 25 రూపాయలు ఒక బాత్రూమ్కి పన్నేస్తున్నాడు. 25 రూపాయలు ఒక బాత్రూమ్కి. 2 బాత్రూమ్లు ఉంటే 50 రూపాయలు, 3 బాత్రూమ్లు ఉంటే 75 రూపాయలు ప్రతి నెలకి వసూలు చేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేయండి. బాత్రూమ్లకు పన్నులేసి నడిపిస్తున్నటువంటి సర్కార్ కాంగ్రెస్ సర్కార్. రేపు ఇక మనకు కూడా అదే పరిస్థితి అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇవే గ్యారంటీలు చెప్పారు, ఇవే కథ చెప్పారు, చివరి కాలను ఆగం చేసి గోస పెడతా ఉన్నారు. సేమ్ ఇప్పుడు రేపు తెలంగాణలో, కర్ణాటకలో ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ అనేది ఆ దేశ ప్రజలు కానీ ఆ రాష్ట్ర ప్రజల పీల్చి పిప్ప చేస్తారన్నమాట రక్తాన్ని. సో ఈ రకంగా నడిపిస్తూ ఉన్నారు. అక్కడికి ఈ శిల్క పలుకులు అన్నీ చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇదే ఇదే దాంట్లో చూడండి, రాహుల్ గాంధీ కూడా ఏమంటున్నాడు చూడండి. हिंदुस्तान में 40-50 करोड़ रुपए कोई ऐसे फ्री में नहीं देता है. आपने कभी देखा है कि फ्री में कोई 40 करोड़ रुपए 50 करोड़ रुपए किसी को दे रहा है? नहीं. सौदा हुआ था, धारावी की जमीन का सौदा हुआ है.
इसीलिए एमएलएस को करोड़ों रुपए दिए गए। कहां से आए? అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది. అదాని వచ్చి 100 కోట్లు 200 కోట్లు విరాళాలు ఇస్తారు, ఉట్టినే పుణ్యానికి ఇయ్యరు, వాళ్ళకి ఎన్నో వేల కోట్ల లాభం ఉంటేనే ఇస్తారు అని చెప్పేసి నువ్వు శిల్క పలుకులు పలికినావు కదా. శిల్క పలుకులు పలికినావు కదా. ఈ శిల్క పలుకుల వెనుక ఉన్నటువంటి కథ ఏందో ఇప్పుడు నేను చెప్తా విను. మరి నీ ముఖ్యమంత్రి కూడా గదే కథ చేస్తున్నాడు. ఈడ 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకున్నాడు. దేనికోసము? ఈ స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. దానికోసము 100 కోట్లు విరాళం ఇచ్చిండు. 100 కోట్ల విరాళం ఇచ్చి రాత్రికి రాత్రే రామన్నపేటల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసము భూములు అనుమతులు పొంది ఆ కంపెనీకి భూములు అప్పచెప్పిండు నీ ముఖ్యమంత్రి. నువ్వేమో ఈ శిల్క పలుకులు చెప్తావు, పప్పు ముచ్చట్లు చెప్తావు, తుప్పు ముచ్చట్లు చెప్తావు. నీ ముఖ్యమంత్రి ఏమో ఇట్లాంటి సకదానం చేస్తూ ఉంటాడు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి కదా నువ్వు. కాంగ్రెస్ అంటే డబుల్ గేమ్స్ ఉంటాయి. గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది, పక్కన మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, ఇటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది, అన్నిటిలో కాంగ్రెస్ ఉంటుంది. తెలంగాణ ఇస్తుంది ఒప్పుకోరు, ప్రాజెక్టులకు ఒప్పుకోరు, దేనికి ఒప్పుకోరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఉంది ఒక మాట, ఈ కాంగ్రెస్ ఉంది ఒక మాట, పైన కాంగ్రెస్ ఉంది ఒక మాట. ఎవరికి వాడే ఏమన్నా తీరి అన్నమాట. ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ఈ ఆడిపోయి అన్ని అబద్ధాలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇది స్పష్టం అవుతా ఉంది, ఇది క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఇక్కడ చూస్తేనే తెలంగాణ కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణలో ఏం చేసినాం అది చేస్తాం. తెలంగాణలో ఏం చేసిండు? సర్వనాశనం సత్యనాశ్ చేసిండు. సేమ్ అదే చేస్తారంట ఆడిపోయి కూడా.